ఛానల్ నానీస్ హెల్దీ కుకింగ్ ఛానల్లో ఈరోజు మనం కొబ్బరితో కొబ్బరి పులావ్ చికెన్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా రండి. మరి క్రిస్మస్ సందర్భంగా మరి చుట్టాలు వస్తారు కదండి, చుట్టాలు పిల్లలు ఇంట్లో హడావుడిగా ఉంటుంది, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఏదో ఒకటి ఇంట్రెస్ట్గా క్రిస్మస్ సందర్భంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. సంవత్సరానికి ఒక్కసారే కాబట్టి క్రిస్మస్ వచ్చేది. క్రిస్మస్ సందర్భంగా హ్యాపీ క్రిస్మస్ లాగా చేసుకుంటే సంవత్సరం అంతా గుర్తుండిపోయేలాగా ఉండేలాగా మనం ఇంట్లో అయితే ఐటమ్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. కొబ్బరి అట్లా పగలు కొట్టుకొని ముక్కలు చిన్న చిన్నగా పలచగా చిన్నవి కట్ చేసుకొని మిక్స్ చేసుకొని కొబ్బరి పాలు తీసుకోవాలండి. మనం ఒక గ్లాసు రైస్ తీసుకుంటే ఒక గ్లాసున్నర పాలు తీసుకుంటే దానికి కరెక్ట్ క్వాలిటీ అయితే సరిపోతుందండి. అందుకని అట్లా ప్రిపేర్ చేసుకోవాలి. బాస్మతి రైస్తో బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం రైస్ ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఎసురు కొంచెం ఎక్కువగానే పడుతుందండి. గ్లాస్కి గ్లాసున్నర ఇంకొంచెం ఎక్కువగా పడుతుంది కాబట్టి మనం ఒక అరగంట ముందే మనం రైస్ అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పాలు అయితే తీసుకుంటున్నామండి. 3 కప్పులన్నర కొబ్బరి పాలు తీసుకొని తక్కినవి వాటర్ కలుపుకుంటే మనకి 5 గ్లాసుల కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోతాయి. 3 గ్లాసుల రైస్కి 5 కప్పులన్నర వాటర్ అయితే సరిపోతుంది. బిర్యానీ చూస్తే మనకైతే నోరు ఆగదు కదండి. బిర్యానీ పలావ్ దినుసులు చూసారా, బిర్యానీలో మనకి ఏమేం కావాలో అన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం కదా. ఇట్లా తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. బాక్స్ చాలా బాగుంది. ఎప్పుడు ఏమైపోయావో మనకు క్లియర్గా తెలుస్తుంది. వాటిని నింపుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న బౌల్స్లో వేసుకొని మనం వాడుకుంటే మనకి అన్ని విధాల అవి బాగా ఉపయోగపడతాయండి. పలావ్ దినుసులు అన్నీ ఒక బాక్స్లో మనం ఫిల్ చేసుకుంటే ఎప్పుడు ఏదైపోతుందో అది క్లియర్గా కనపడుతుంది కాబట్టి మనకు సరిపోతుంది. ఇప్పుడు మనం 4 స్పూన్లు 5 స్పూన్లు నెయ్యి అయితే వేసుకొని ఆ నెయ్యిలో బిర్యానీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి నెయ్యికి తగ్గట్టు కొంచెం ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కనివ్వాలి. మనం పలావ్ దినుసులు జాజికాయ, జాపత్రి, బిర్యానీ ఆకులు, లవంగాలు, మళ్ళీ దాల్చిన చెక్క, యాలకులు ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా. అవన్నీ 1 బై 1 కాగిన నెయ్యిలో వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఆ ఫ్లేవర్ అంతా పలావ్కి పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మనం నెయ్యి ఎక్కువగా వేసుకొని చేసుకుంటున్నాము. మరి పిల్లలు వచ్చినప్పుడు అలాగ మనం స్పెషల్గా చేసి పెడితేనే తల్లిదండ్రుల ప్రేమ అనేది పిల్లలకు అర్థమవుతుంది కదా. అందుకని నేనైతే తెల్ల ఉల్లిపాయలు వాడుతున్నాను. తెల్ల ఉల్లిపాయలు ఆయుర్వేదానికి చాలా మంచిది. ఆయుర్వేదంలో ఇవి తెల్ల ఉల్లిపాయలు వాడతారండి. తెల్ల ఉల్లిపాయలు ఔషధ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకుంటున్నాం కదా. అదంతా మగ్గిన తర్వాత మనం అటైతే చికెన్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. చికెన్ ప్రిపేర్ చేసుకోవడానికి వెనిగర్ వేసి శుభ్రంగా కడిగి పెట్టుకుంటే మనకు ఆ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. మనకు తాలింపు అనేది వేగుతుంది కదా. ఇప్పుడు షాపింగ్ ఎంతమంది చేసి ఉంటారు? షాపులు అయితే కితకితలాడిపోతున్నాయి. ఏ షాపులు చూసినా కానీ ఖాళీ అనేది లేదండి. బస్ స్టాపులు, రైల్వే స్టేషన్లు, ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు అందరూ, పిల్లలు, బంధువులు, దూర ప్రాంతంలో ఉన్నోళ్ళు, తల్లిదండ్రులు అందరూ ఒకే గొట్టికి చేరుకొని ఒకే ఇంట్లో ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరుగా ఉంటుంది. కాబట్టి క్రిస్మస్ అందరికీ హ్యాపీ క్రిస్మస్గా అవ్వాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మీరందరూ సంవత్సరం మొత్తం మీరు క్షేమంగా ఉండాలి. అలాగే వెంటనే మనకి న్యూ ఇయర్ కూడా వస్తుంది కాబట్టి మీకు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ముందుగానే అడ్వాన్స్గా చెప్తున్నాను. కొత్త సంవత్సరంలోకి మనకు అడుగు పెడుతున్నాం కాబట్టి పాతవన్నీ మర్చిపోయి చాలా సంతోషంగా హ్యాపీ న్యూ ఇయర్ 2024 మీ అందరితో క్షేమంగా గడపాలని, మన సబ్స్క్రైబర్స్ అందరికీ నిండారుగా మీరందరూ హాయిగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానండి.
కొబ్బరి పాలు తీసిన తర్వాత కొబ్బరి పొడి మిగులుతుంది కదండి, అది డ్రైగా చేసుకోవచ్చు. డ్రైగా చేసుకొని బెల్లం వేసుకొని వాటిని కొంచెం కొబ్బరి హల్వా లాగా కూడా చేసుకోవచ్చండి. మనం ఎక్కువ గట్టిగా పిండలేదు కాబట్టి కొంచెం స్వీట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి దాంట్లో ఇంకొంచెం కొబ్బరి అయినా యాడ్ చేసుకొని, ఎండు కొబ్బరి అయినా యాడ్ చేసుకొని, బెల్లం యాలకులు వేసుకొని దాన్ని స్వీట్లా కూడా రెడీ చేసుకోవచ్చు, వేస్ట్గా పోనీయకుండా. ఇప్పుడు మనకి బిర్యానీలు అన్నీ వేసాము. బిర్యానీ రెడీ కావడానికి ఎసురైతే తెరిలింది, ధనియాల పొడి వేసి నానబెట్టిన బిర్యానీ రైస్ అయితే దాంట్లో వేస్తున్నామండి. బాస్మతి రైస్. అన్నం పుల్లలుగా ఉండాలంటే ఎక్కువగా కదపకూడదు. మనం పల్చటి గంట తీసుకొని కొంచెం అటు ఇటుగా కలిపినట్లయితే అన్నం విరగకుండా మనకి ఎట్లా వేసామో అట్లాగా మన హోటల్ స్టైల్లో లాగా మనకి బిర్యానీ షాపులో మనం ఎలా తెచ్చుకుంటామో అలానే బిర్యానీలో తెచ్చుకున్నట్టే మన ఇంట్లో కూడా మనం రెడీ చేసుకోవచ్చు. చూశారు కదా, మనకి ఎసురైతే తెరిలిపోతుంది. రైస్ కూడా వేసాము. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సిమ్లో మగ్గనిచ్చినట్లయితే మనకి ఎంతో యమ్మీగా, ఎంతో టేస్టీగా బాస్మతి రైస్తో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇట్లాగా చివరికి మనకు రెడీ అయిపోయింది కదా, చూసారా ఎంతో కలర్ఫుల్గా మనకి బిర్యానీ రెడీ అయింది. చివరికి దించే ముందు మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుందండి. అట్లా కవర్ చేసినట్లయితే మనకి ఎంతో టేస్టీగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి చికెన్ అయితే వెనిగర్తో వేసి కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నామండి. దాంట్లోకి ఆయిల్ వేసుకొని కొంచెం మనం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నామండి. కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగనివ్వాలండి. కొంచెం వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టాం కదా, అప్పటికప్పుడుకి దంచుకొని ఫ్రెష్గా మనం రోట్లో దంచుకొని వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. మిక్సీ వేసింది కాకుండా మిక్సీ అయినా అప్పటికప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది. మన పని తగ్గిపోతుందిలే అని ఎక్కువగా వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం, దాని టేస్ట్ వేరుగా ఉంటుంది. కాకపోతే మనం ఎప్పటికప్పుడు వేసుకుంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 4 టమాటా ముక్కలు అయితే వేసామండి గ్రేవీ కోసం. మనకి చుట్టాలు వచ్చి కొబ్బరి పులావ్ రెడీ అయిపోయింది కదా, ఇంకా చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి మనం అయితే రెడీ అయ్యాము. అంతా ప్రిపరేషన్ కూడా అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే దాంట్లో వేసాము. మరి బిర్యానీ స్మెల్కి, ఇటు చికెన్ స్మెల్కి మనకైతే ఆగట్లేదు. ఎప్పుడెప్పుడు తిందామా, ఎప్పుడెప్పుడు పిల్లలకి పెడదామా అని ఆత్రంగా ఉంది కదండి. వేడిగా మనం ఇట్లా తింటే చాలా బాగుంటుంది. మనం పసుపు అయితే వేసుకున్నామండి. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి, దానికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇట్లా ప్రిపేర్ చేసుకొని మన ఇంట్లో మనం తింటే, ఇది బయట తెచ్చుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది. కానీ మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే తక్కువ ఖర్చుతో హెల్తీగా మనం అందరమే మన ఫ్యామిలీతో కలిసి ముచ్చట్లు చెప్పుకుంటా, ఒకరికొకరు వడ్డించుకుంటా, ప్రేమగా మాట్లాడుకుంటా తింటే ఎంత బాగుంటుంది కదా. ఆ ప్రపంచంలో ఇప్పుడు చాలామంది లేరండి. ఫోన్లు వచ్చిన తర్వాత ఎవరి ఫోన్లు వాళ్ళు చూసుకుంటా, పిల్లలు నలుగురు ఉంటే 4 ఇంట్లో ఫోన్లు 4 ఉంటున్నాయి. ఎవరు ఫోన్ పట్టుకొని వాళ్ళు అటు ఒక దిక్కు ఇటు ఒక దిక్కు కూర్చొని ఉంటున్నారు. అట్లా కాకుండా కనీసం అన్నం తినే సమయంలోనైనా ఫ్యామిలీలో నలుగురు పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు అందరూ కలిసి ఒకే దగ్గర కూర్చొని తినటం ఎంతమందికో ఈ అవకాశం అనేది దక్కుతుంది. పిల్లలు ఒక దగ్గర, పెద్దవాళ్ళు ఒక దగ్గర. ఈ రోజుల్లో బిజీ లైఫ్లో చాలామంది ఉంటున్నారు. అట్లా కాకుండా క్రిస్మస్కైనా, సంక్రాంతికైనా, ఎలాంటి పండుగలకైనా ఒక్కసారైనా వచ్చి తల్లిదండ్రులను చూసుకుంటే చాలా బాగుంటుందండి. అంత బిజీ లైఫ్ అయినా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో మనం సమయాన్ని కేటాయించినట్లయితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి మనం మన తల్లిదండ్రులతో గడిపితే బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఈ బిజీ లైఫ్లో, ఈ ఫోన్ ప్రపంచంలో కాకుండా మనము చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి, ఎంతో టేస్టీగా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఫ్యామిలీతో గడపడానికి సమయాన్ని కేటాయిద్దాం. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ.